అభినందన కార్యక్రమాన్ని అందుకుంటున్నటువంటి మేడం గారు మాలతి గారికి, అలాగే శేషగిరిరావు గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా సభా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సత్తుపల్లి మండలంలో ఒక రిటైర్ అయ్యేటువంటి ఉపాధ్యాయుల్ని చక్కగా టీఆర్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మంచిగా సన్మానించుకునేటువంటి సాంప్రదాయం అనేటువంటిది చాలా సంవత్సరాల నుంచి మనకి చూస్తూనే ఉన్నాము. మేము టీఆర్టీ అంటే 25 సంవత్సరాల క్రితం మేము ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన తర్వాత, మేము పిఆర్టీలో సభ్యత్వం తీసుకున్న తర్వాత జరిగినటువంటి రిటైర్మెంట్ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొనడం అనేటువంటిది, అవకాశం రావడం అనేటువంటిది మా అదృష్టంగా భావిస్తూ, మొట్టమొదటి పిఆర్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా బింగి మల్లయ్య గారితో స్టార్ట్ చేసినటువంటి రిటైర్మెంట్ కార్యక్రమం అనేటువంటిది ఈ విధంగా అందరికీ కూడా చేసుకుంటూ రావడం అనేటువంటి, మండల శాఖ ఆధ్వర్యంలో చేసుకుంటూ రావడం అనేటువంటిది సాంప్రదాయంగా వస్తున్నటువంటి అంశం అందరికీ తెలిసిందే. దానిలో భాగంగానే మే 31న రిటైర్ అయినటువంటి మాలతి మేడం గారికి మళ్ళొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, వారి భావి జీవితం అనేటువంటిది అష్టైశ్వర్యాలతోటి ఆరోగ్యాలతోటి కూడా విలసిల్లాలనేటువంటిది కోరుకుంటూ, వారి యొక్క భవిష్యత్తు ఆనందమయంగా ఉండాలని కోరుకుంటూ, వారికి మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనంటారు. థ్యాంక్ యూ చెన్నకేశ్వరరెడ్డి గారు. ఈరోజు చాలామంది ఇంకా రావాల్సింది. ఈరోజు టీచర్లకు సంబంధించిన విభాంశంలో పెట్టుకోవడం, రాత్రి తెల్లారి. ఈరోజు సన్మాన గ్రహీతలైనటువంటి మాలతి శేషగిరిరావు గారులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సారు శేషగిరిరావు గారు కానీ, మాలతి గారు కానీ ప్రజల్లో సత్తుపల్లి నాయకుల్లో ఉన్నటువంటి ఒక సదాభిప్రాయానికి చక్కటి ఉదాహరణ ఏంటంటే, ఉదయం డాక్టర్ రాఘవయ్య గారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి పిలిపించారు. నన్ను పిలిపించి ప్రోగ్రామ్ ఎన్నింటికి ఏంటి అడిగారు. ఉదయం 10:30-11 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం అంటే, అప్పటికే మంత్రి గారితో షెడ్యూల్ రెడీగా ఉన్నది, ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాల్సి ఉంది. అయితే వారు ఒక మాట చెప్పారు, 12ంటికల్లా వస్తానండి నేను, ఎట్టి పరిస్థితుల్లో అప్పటిదాకా మేనేజ్ చేయండి అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన మళ్ళీ 12ంటికి వస్తారా రారా అన్న సంశయంలోనే ఉండి చెప్పాము అధ్యక్షుల వారికి, ఇలా 12ంటికి మేడం గారు వస్తారని చెప్పి. అయితే అక్కడి నుంచి మంత్రి గారి దగ్గర నుంచి ప్రోగ్రామ్స్ బ్రేక్ చేసుకొని ఇక్కడ అటెండ్ అయ్యాలని ఖచ్చితంగా 12 గంటలకు ప్రాంప్ట్గా వచ్చారంటే వీరి మీద ఉన్నటువంటి అభిమానం ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళ కోసం టైం తీసి వచ్చారంటే చాలా ధన్యులు సార్. ఇక్కడికి వచ్చినటువంటి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఆప్తులు అందరి అభిమానాల మధ్యన ఈ రిటైర్మెంట్ వేడుకలు జరుపుకున్నటువంటి సార్కు, మేడం గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి భవిష్యత్తు అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మండల శాఖ ధన్యవాదాలు తెలియజేస్తూ గోపాలరెడ్డి గారికి, సెక్రటరీ మధుసూదన్ సార్ గారి కార్యక్రమం మంచిగా ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్లో మరి శాస్త్రి గారు, మిస్టర్ మాలతి గారుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళిద్దరూ కూడా శాస్త్రిరావు గారు హిందీ సబ్జెక్టులో దిట్ట, మాలతి మేడం గారు తెలుగు సబ్జెక్టులో ఒక కవిగా మరి పిల్లలకి పద్యాలు నేర్పడంలో ప్రత్యక్షంగా నేను చూశాను. నేను సదాశివపేట హై స్కూల్లో పనిచేస్తున్నాను, మేడం గారు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి కూడా పద్యాలు నేర్పి మరి ఘనత మాలతి మేడం గారిది. మరి అనేక మందిని 100 పద్యాలు నేర్పించి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చదివే విధంగా పిల్లల్ని స్టడీ విషయంలో మంచిగా పట్టించుకున్న మాలతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 4 సంవత్సరాలు బట్టి కూడా నేను మరి వారు చెప్పే చదువు ఎట్లాంటిదో ప్రత్యక్షంగా ప్రైమరీ స్కూల్ చూశాను. సత్యనారాయణ గారు వాళ్ళిద్దరూ కష్టపడి మరి ఆ ఊళ్ళో ప్రైమరీ స్కూల్ మంచి పేరు తీసుకొచ్చారు. వాళ్ళు 5వ తరగతి అయిపోయిన తర్వాత మా దగ్గర 6వ తరగతి పిల్లలు వస్తుంటారు. మంచి జమ్ముగా పిల్లలు మంచిగా తయారు చేసి
మా దగ్గర పంపిస్తుంటారు. వాళ్ళకి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు ఇస్తున్నాను. మరి మాధవి మేడం గారు, శాశ్వతి మేడం గారు కూడా పిల్లల్ని ఇంటికి పిలిచి వాళ్ళ భోజనం పెట్టి మరి మంచిగా చదువు చెప్పించి ఇళ్ళకి పంపించే విషయం తెలుసుకున్నాం. వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు. ఇళ్ళు మనం స్కూల్లో పట్టించుకోవటం కానీ వాళ్ళ ఇంటికి వచ్చే పిల్లలు పట్టించుకోవడం అనేది వాళ్ళు ఏర్పడతారు. వాళ్ళ దగ్గర అనేక విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంది. వాళ్ళ సర్వీసులో పిల్లలకి న్యాయం చేయడం తప్ప మరి పిల్లల్ని అన్యాయం చేసిన పరిస్థితి లేదు. మరి ఆ విధంగా చదువు విషయంలో మంచి నేర్పడతనం నేర్చుకొని పిల్లలకి అనేక విద్యాభివృద్ధులు నేర్పి పిల్లలను ఉన్నతిలో తీసుకెళ్ళినందుకే వారి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభా కార్యక్రమాన్ని చేసిన మా ఉపాధ్యాయ బృందానికి ఒకసారి కనపడదామని వచ్చాను. మాధవి మేడం గారు, శాంతి గారు, నేను సర్వీస్లో వచ్చినటువంటి 5 years బాగా తెలుసు. మరి ఇక్కడికి వచ్చిన రిటైర్మెంట్ టీచర్స్ కూడా ధన్యవాదాలు చేస్తూ మా పిఆర్టీ కార్యకర్తలకు, సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకే మరి వేణుగోపాల్ రెడ్డికి థ్యాంక్స్ చెబుతూ ముగిస్తాను. విచ్చేసిన పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారాలు. మరి ఈ చదువు అనేది బహుశా నేను అనకూడదేమోనో ఆ రోజుల నుంచి ఉంది. ఈ రోజు కూడా మీ దగ్గర చదువుకున్న వాళ్ళంతా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడతారు. నిజంగా గురుస్థానం అంటే మీదేను. ఎటువంటి కలెక్టర్ అయినా సరే మీకు వచ్చి పాదాభివందనం చేస్తారు. ఆ స్థానంలో మీరు ఉన్నందుకు చాలా సంతోషం. అట్లాగే మరి మీ జీవితం సుఖ సంతోషాలతో 3 పువ్వులు 6 కాయలు వర్ధిల్లాలని ఆ భగవంతుని వేడుకుంటూ సెలవు. ఉద్యోగ విరమణ అభినందన కార్యక్రమానికి నాకంత టెన్షన్గా ఉంది. మాలతి గారికి మరియు ఈ వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయ సంఘం మరియు పెద్దలందరికీ మరియు ఈ వేదిక ముందు ఉన్నటువంటి అందరికి కూడా నా శుభాకాంక్షలు అండి. అయితే మాలతి గారు మరియు శేషగిరి గారు దంపతుల గురించి చెప్పాలంటే మాకు 20వ వార్డులో చాలా గాడ్ ఫాదర్ లాంటి వాడు అనమాట. మాకు చిన్న చిన్న ఏవైనా సరే ఈ రాజకీయ పరంగా కానీ వేరే ఏదైనటువంటి డౌట్స్ వచ్చినా కానీ సార్ మాకు చాలా అంటే చాలా ఆప్యాయంగా మీరు ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి మాకు ఎన్నో సమయాల్లో చాలా గాడ్ ఫాదర్గా వ్యవహరించారు. మా రవీందర్ రెడ్డి గారికి అయితే సారు చాలా అంటే ఇంట్లో మనుషులాగానే చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ ఈ విషయాన్ని ఏ విధంగా నేను చేయాలన్నప్పుడు సార్ చాలా శాంతంగా సమాధానం ఇస్తూ మమ్మల్ని ఆ వార్డు అభివృద్ధికి దంపతులు ఇద్దరు కూడా మేము చేసేటువంటి బతుకమ్మ కార్యక్రమాలు కానీ వినాయక కార్యక్రమాలు కానీ మనీ పరంగా కూడా మమ్మల్ని చాలా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం సార్ అంటే నేను ఉన్నా కదా ఏదైనా ఉంటే మేమిద్దరం చూసుకుంటామని కూడా ఆ దంపతులు ఇద్దరు మాకు చాలాసార్లు మా ఈ కార్యక్రమాలన్నిటికి కూడా వారు ముఖ్యులుగా ఉన్నారండి. అయితే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండే వాళ్ళిద్దరికి కూడా మంచి అంటే పదవీ విరమణ అయితే అయ్యారు కానీ మీ వల్ల చాలామంది మాలాంటి వాళ్ళకి అందరికి కూడా మంచి సూచనలు ఇస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మాలతి శాశ్వతరావు గారి దంపతులకు మరియు వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథులు విశిష్ట అతిథులకి హాజరైనటువంటి శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, ఉపాధ్యాయ మిత్రులు అందరికీ నమస్కారం. మాలతి గారితో 2018 నుంచి నేను సదాశివపేట పాఠశాలలో కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఎక్కువ తీసుకోను కానీ మేడం గారు పిల్లలతో మాతో పాటు సరే ఉపాధ్యాయులుగా ఎంత కోఆపరేటివ్గా పాఠశాల సుహృద్భావ వాతావరణంలో ఎలా నడవాలి అనేది మేడం గారు ఉన్నారంటే అర్థమైపోతుంది. అసలు అట్లా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్మూత్గా రన్ అయిపోతుంది. విద్యార్థుల విషయంలో సరే కొన్ని వేల మందిని తీర్చిదిద్దారు. సహోపాధ్యాయులుగా మాకేంటంటే పిల్లలకి ఏ సౌకర్యం ఏది కావాలన్నా ముందు నేనుంటాను, ప్రతి అంశంలో షేర్ చేసుకోవడానికి ముందుంటారు. ఏది కావాలన్నా
మా పాఠశాల తరఫున స్కూల్లో మేము ఈ సన్మాన కార్యక్రమం, అభినందన కార్యక్రమం ఏర్పాటు చేస్తే నిన్న అక్కడ విద్యార్థులకి కావాల్సిన సౌకర్యాలు ఏమైనా ఇంకా అవసరం ఉంటే మీరు ఉపయోగించుకొని అని చెప్పేసి నిన్న 10,000 రూపాయలు ప్రాథమిక పాఠశాలకి నిన్న మాకు ప్రకటించారు. మేడం గారికి, వారి దంపతులకి పాఠశాల తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున, మా విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ 3 సంవత్సరాల క్రితమే రిటైర్ కావాల్సిన, ఉద్యోగం చేయవలసిన మాలతి గారు ప్రభుత్వం అదనంగా పెంచినట్టు 3 సంవత్సరాల సర్వీస్ కాలంలో ఏ రోజు ఇబ్బంది పడకుండా, అంటే నేను చేయలేనేమో, పెంచకుండా ఉంటే బాగుండని కోరుకున్నారు ఒక దశలో. కానీ జనరల్గా ఏంటంటే ఆ చివరి దశలో ఆరోగ్యం సహకరించగా సెలవులు పెట్టిపోయే పరిస్థితుల్లో కూడా మాలతి గారు ఒక్కరోజు కూడా, అంటే మామూలుగా ఏదో 1 రోజు 2 రోజులు సాధారణ సెలవులు తప్ప అనారోగ్య కారణాలతో 3 సంవత్సరాలు అదనంగా వచ్చినటువంటి 3 సంవత్సరాల కాలంలో అలాంటి సెలవులు ఏమి పెట్టకుండా మంచి ఆరోగ్యంతో పాఠశాలకు వచ్చారు. ఇదే విధంగా భావి జీవితం అంత ఆరోగ్యంగా వారి సుఖ సంతోషాలతో గడవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినట్టు అడ్జస్ట్ అవుతుంది. చేసినటువంటి ఉపాధ్యాయురాలు మాలతి గారికి, అదేవిధంగా గతంలోనే ఉపాధ్యాయ వృత్తిలో ఉద్యోగ విరమణ చేసినటువంటి వారి పతిదేవులు శేషగిరిరావు గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. మరి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పటికీ వృత్తితో పాటు అనేక రకాలైనటువంటి సామాజిక అంశాల పట్ల అవగాహన ఉంది. సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాల పట్ల మరి వారు చూపుతున్నటువంటి మరి స్పందన మనందరికీ తెలిసిన విషయమే. సరే, ఉద్యోగంలో ఒకసారి ప్రవేశించినప్పుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగ విరమణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు మరి ఇంత ఘనంగా వారికి సన్మానం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారి భావి జీవితం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలగాలని చెప్పి అందుకు కావాల్సినటువంటి శక్తియుక్తుల్ని భగవంతుడు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి నెక్స్ట్ కాకినాడ సభ్యులు వీరికి సన్మానం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సభని అలంకరించిన పెద్దలు, అదేవిధంగా సోదరి ఉపాధ్యాయులు, ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి మాలతి గారు, అదేవిధంగా శాసన గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. నాకు తెలిసినంత వరకు మాలతి గారు 40 సంవత్సరాల పైగా ఉద్యోగం చక్కగా నిర్వహించారు. ఉద్యోగ ప్రయాణంలో చక్కటి బాట మలుచుకుంటూ ఎలాంటి అపోహలు లేకుండా ఉద్యోగాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడమే కాకుండా మాలతి గారు అనగానే మనకు ఒక చిన్న విషయం గుర్తొస్తుంది. అది పెద్ద విషయమే కావచ్చు. ఏంటంటే పద్యాల పోటీలో మాలతి గారు చెట్ట పద్యాలు రాయడమే కాదు, పిల్లల్ని ఆ పద్యాల వైపు మళ్ళించడం కూడా గొప్ప విషయం. రాయడం పెట్టులో పెట్టడమే కాకుండా చక్కగా వారి పిల్లల్ని పద్యాల పోటీకి మరి ఏర్పాటు చేయడం అనేది భావిస్తూ, అదేవిధంగా మరి మేడం గారు భావ జీవితం మంచిగా పిల్ల పాపలతో, అదేవిధంగా ముది మనవలతో కూడా గడపాలని కోరుకుంటూ మరొకసారి మేడం గారికి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నారు. చంబు కరుణించ మహిళ జన్మించను మాలతమ్మ, సహజ వెలుగు తోడ సంబుద్ధి తోడను మంచి పనులు చేయు మాన్యవనిత, అట్టి వారికి నేల యదార చరితము వృత్తి నేర్పు చోట వివరమంత, ముంచేతి కంకణము నగత్త మేలను బాసిల్లు వదినంబి పదము చెప్పు, కంటికి ఎదురుగానే కనిపించు విద్యార్థి మంచి నడతతోడ మసులుచుండి, మమ్ము తీర్చిదిద్దే మాలతి గారన ఇంతకంటే ఘనత నేటి కలదు. దీని రచన ఆర్వి రమణమూర్తి గారు, రిటైర్డ్ ఉపాధ్యాయులు.
వారు అనారోగ్య కాలంలో రాలేకపోయారు. వారి తరఫున నేను దీన్ని గేయ పాడి మీకు అందించారు. మాలతి మేడం గారు వాళ్ళ గురువు గారు మహంకాళ వెంకటేశ్వర గారు వారి దంపతుల్ని శేషగిరిరావు గారు మాలతి గారు ఇప్పుడు సన్మానిస్తున్నారు. కరతాళ ధ్వనుల మధ్య వారికి వస్త్రాలను కూడా అందించడం జరిగింది. చాలా అదృష్టవంతులు. మీ రిటైర్ అయిన మీ గురువు గారు పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని ఈ సందర్భంగా మీకు మీలో ఆ యొక్క ప్రేమాభావం అనేది కనబడుతూ ఉంది. థ్యాంక్ యూ సార్. శాస్త్రీరావు గారికి వాళ్ళ పదవి విరమణ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గురువుగా పాపం చాలా మంచి నిదానస్తులు వీళ్ళు. అందువల్ల నేను చదువు చెప్పింది కూడా 2 సంవత్సరాలు అనుకుంటా కందుకూరులో. వాళ్ళ బావగారు మా దగ్గర పనిచేస్తుంటే టీచర్గా అప్పుడు రాధాకృష్ణమూర్తి గారు పనిచేస్తుంటే అక్కడ చదువుకుంది, వాళ్ళ దగ్గర ఉండి చదువుకుంది. అది ఆ గురుత్వం అంతేగాని మంచి శిష్యురాలు. అది వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు వర్తిల్లాలని ఆయురారోగ్యాలు కలగాలని భగవంతుని ప్రవర్తిస్తూ నెక్స్ట్ ఇప్పటికీ కూడా ఆ రోజు ఎలా ఉన్నారు, ఈ రోజు కూడా అలాగే ఉన్నారు. వారికి శేషగిరిరావు గారు మాలతి మేడం గారు సత్కరిస్తూ ఉన్నారు. చాలా అదృష్టవంతులు గురువు గారిని సంపాదించుకోవడం అనేది. ఆ గురువు నేర్పిన పాఠాలు ఈరోజు వీరి యొక్క అభివృద్ధికి, ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి అన్నిటి కూడా మూలం అనేది ఏ ఒక్కరు కూడా మర్చిపోరాదు. ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి గారిని వీరిని ఉద్దేశించి మాట ప్రశ్న. ఓం శాంతి. ఈరోజు మాలతి మేడం గారి యొక్క అభినందన సభా కార్యక్రమం చాలా చక్కగా నిర్వహిస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు మాలతి మేడం గారు శిష్యురాలుగా తక్కువ పీరియడ్ పరిచయం ఉన్నప్పటికీ మరి వారు గురువుగా గుర్తించి మరి ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటువంటి ఆలోచన క్రియేట్ కావడం అనేది అది భగవంతుని కృప. మరి ఇటువంటి కార్యక్రమానికి హాజరైనందుకు మరి వారి పట్ల నా మీద ఉన్నటువంటి గౌరవానికి వారి గౌరవించి వారి మంచిగా ఆదరణతో వారికి ఈ ఆలోచన రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి వారు ఎన్నో సన్మాన గ్రహీతలుగా తర్వాత ఎన్నో అవార్డులు జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ అవార్డులను పొంది వారు సిద్ధార్థ పాఠశాలలో చేస్తున్నప్పుడు ఎక్కువ కాలం పనిచేశారు. పరిచయమే అంతకుముందు మరి చివరి పీరియడ్లో బ్యాట్లో పనిచేస్తూ రిటైర్ అయ్యారు. తర్వాత వారి యొక్క దంపతులు శేషగిరిరావు గారు కూడా మా తమ్ముడు గారి ఇంటికి దగ్గరలో ఉండటం, వారి ఇంట్లో అద్దెకు ఉండటం వల్ల ఇంకా పరిచయం అయ్యి ఎక్కువ సన్నిహిత సంబంధంగా ఉండేవాళ్ళం. మరి ఆ దంపతులు చాలా ఉపాధ్యాయ వృత్తిరీత్యా పూర్తి న్యాయం చేశారని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇటువంటి ఉపాధ్యాయ వృత్తిలో న్యాయం చేసేటువంటి ఉపాధ్యాయులు చాలా అరుదుగా ఉంటారు. మరి అటువంటి వృత్తికి మంచి న్యాయం చేసినందుకు వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలని ప్రసాదిస్తాడని కోరుకుంటూ ప్రసాదించాలని కోరుకుంటూ నేను ఇంతటితో విరమిస్తున్నాను. ఓం శాంతి. థ్యాంక్ యూ. జిల్లా శాఖ తరఫున ముఖ్యులు ఈరోజు ఉన్నటువంటి కొన్ని వర్క్స్ బిజీ వల్ల రాలేకపోయారు. వారి తరఫున వీరు
సార్ ఒకసారి చూడండి సార్. తర్వాత యూటీఎఫ్ మండితులు ఉంటే వారు సన్మానించి వారు మాట్లాడటం జరుగుతుంది. రెడీ సార్, రెడీ. ఓకే, రెడీ రెడీ. సార్ కొంచెం జరగండి సార్, కొంచెం జరగండి. ఓకే, రెడీ రెడీ. యూటీఎఫ్ మండల శాఖ వారికి సేవలను సంస్కరించి గౌరవిస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు. సార్ కళ్యాణ్ శర్మ గారు అండ్ చెరి శ్రీనివాసరావు గారు ప్రత్యేకంగా వారిని సన్మానిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ శర్మ గారు అండ్ చెరుకు శ్రీనివాసరావు గారు. అలానే సన్మాన పత్రాన్ని సత్కరిస్తూ ఉన్నారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలానే సిపిఎస్ గంగారు ప్రధానోపాధ్యాయులు రాఘవరావు గారు వారి యొక్క ఉపాధ్యాయ బృందం ఇప్పుడు సత్కరిస్తూ ఉంది. థ్యాంక్ యూ సార్. తర్వాత కిస్తాన్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు మందపాటి శ్రీనివాసరెడ్డి గారు, శాశ్వీరావు గారు మారుతి గారిని సత్కరిస్తూ ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా పిఆర్టీయు పెనుబల్లి మండల శాఖ ప్రధాన కార్యదర్శి మహేష్ గారు, అదేవిధంగా పిఆర్టీ బాధ్యులు శేషరావు గారు ఈ 20 దంపతులను కూడా సత్కరించడం జరుగుతూ ఉంది. ఎస్టీ కాలనీ సిద్ధార్థ ప్రధానోపాధ్యాయులు మరీదాస్ గారు అండ్ కేబీ గారు సత్కరించడం జరుగుతుంది. బహుమతిని ఇస్తూ ఉన్నారు, చాలా సంతోషం. అదేవిధంగా పిఆర్టీయు మాజీ అధ్యక్షులు రిటైర్డ్ ఉపాధ్యాయులు గద్ద వెంకటేశ్వరరావు గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. హరిదాస్ గారు, గద్ద వెంకటేశ్వర, అదేవిధంగా గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు నాగేశ్వరరావు గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుచున్నాము. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఒకసారి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒకసారి శేషగిరిరావు గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుచున్నాను. శేషగిరిరావు గారిని ఈ సమావేశం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన పిఆర్టీ మండల శాఖ అధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ఈ సమయాభావం వలన కొంత లంచ్ లేట్ అవుతుంది, పెద్దవాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ముందుకి సన్మానం తీసుకురావడం జరిగింది. ఫస్ట్ మనం మన కుటుంబ సభ్యులకి కూడా పరిచయ కార్యక్రమం పెట్టి తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించుదామని అనుకున్నాము. కానీ అనుకోకుండా మధ్యలో ఎమ్మెల్యే గారు రావటం, ఆమె గారు వెళ్ళాలనే హడావుడి చేయటం వలన ఈ కార్యక్రమం కొంచెం మన వాళ్ళ యొక్క కార్యక్రమం కొద్దిగా లేట్ అయింది, అన్యదా భావించవలదు. ఇప్పుడు బంధుమిత్రులని సన్మానించుకునేటటువంటి కార్యక్రమము, వాళ్ళని సన్మానించాక మేము సన్మానించాలని అనుకున్నాం కానీ అనుకోకుండా ప్రోగ్రాం ఇలా అయింది. దానికి మిత్రులు బంధువులందరూ కూడా అన్యదా భావించవలదని కోరుకుంటూ ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసినదిగా మాదిరాజు పుల్లారావుని కోరుతున్నాను. తర్వాత ఒక్క నిమిషం వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి గురువులు,
అలాగే స్నేహితులు, కొలీగ్స్, బంధుమిత్రులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తి నేను చాలా సంతృప్తికరంగా ముగించాను. మా తల్లిదండ్రులు, అత్తమామలు ఈ ఆశీస్సులతోటి, అలాగే మా కుటుంబ పెద్దలు, అన్నదమ్ములు, బావగారు, తోటికోడళ్ళు, అక్కయ్యలు, బావగారు అందరూ కూడా మేమంటే చాలా ఇష్టపడేటటువంటి వ్యక్తులు. అందరి ఆశీస్సులు, అభినందనలు అన్నీ కూడా మాకు ఉన్నాయి కాబట్టి ఇంతవరకు కూడా ఈ ఉద్యోగ పనులలో ఇంత సక్సెస్ సాధించామని అనుకుంటున్నాము. ఇందులో నా యొక్క గొప్పతనం ఏమీ లేదు. అందరి ఆశీస్సులు, ఎంతోమంది దీని వెనుక అంటే నేను పనిచేసినటువంటి కొలీగ్స్ కానీ, తర్వాత నాతో నా స్టూడెంట్స్, మా పెద్దలు, నా భర్త అయినటువంటి శేషగిరావు, ఆయన నాకు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి 1985 నుంచి ఇప్పుడు నేను రిటైర్ అయ్యే వరకు కూడా నా వెన్నంటి ఉండటం వల్లనే నేను ఈ రోజు ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడగలుగుతున్నాను. తన యొక్క సహాయ సహకారాలు నాకు మెండుగా ఉన్నాయి. అట్లాగే నా పిల్లలు భరద్వాజ్, కౌశిక్, శశి, మా హరిణి అందరి యొక్క, అలాగే ఇంకా ఎంతోమంది దీని వెనక ఈ సక్సెస్ సాధించడానికి ఎంతోమంది నా వెనుక ఉన్నారు. అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎంతో మాట్లాడాలని ఉన్నా కానీ ఇప్పటికీ చాలా సమయం గడిచిపోయింది. మీ అందరి ఆశీస్సులు, మీరందరూ ఆశీస్సులు అందించడానికి వచ్చినందుకు నేను చాలా మీ అందరికీ రుణపడి ఉన్నాను. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి పిఆర్టీయూ మండల శాఖ ముందుకు వచ్చినటువంటి వారికి, అలాగే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అసలు శేషగిరిరావు గారు ఏమనుకున్నారంటే వాళ్ళ పెద్దవాళ్ళ ద్వారా రాజుగారు రిటైర్డ్ సంఘం వారు సత్కరిస్తున్నారు. ఒకసారి మీరు కరతాళం చేస్తే బాగుంటుందని మా విజ్ఞప్తి. సార్ మిగిలిన సన్మాన కార్యక్రమం దయచేసి ఇంకెవరు పైకి రాకండి, ఇంతవరకు ఆపుతాం. రండి. ఒకసారి పట్టుకోండి సార్. ఓకే. వదిలేసేయండి, బట్టలు వదిలేసేయండి, మామూలు నుంచోండి. ముందుకు రండి, పక్కన నుంచోండి. ఓకే, రెడీ. మాలతి గారి కొలీగ్ నాగాచార్య గారు సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ రెడ్డి గారు. ఈనాటి సన్మాన గ్రహీత మాధవి గారు, శేషగిరిరావు గారికి మా సన్మాన మరి ఉద్యోగ విరమణ అభినందన కార్యక్రమం సందర్భంగా మా కుటుంబం తరఫున అభినందన తెలియజేస్తున్నాం. సరే, మాధవి గారు మనకి ఎప్పుడో దాదాపు 45 సంవత్సరాల నుంచి తెలుసు. ఎట్లా అంటే వాళ్ళ బావగారు ఇంటి దగ్గరే ఉండి కందుకూరులో మాతో పాటు చదువుకున్నారు. ఆ తర్వాత మేమందరం కూడా కొలీగ్స్ అయ్యాం. మా ఇంట్లోనే రెంట్గా ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాల కాలం మా ఇంట్లో రెంట్గా ఉన్నారు. మరి వీరిద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటూ మరి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చక్కగా అన్ని విషయాల్లో కూడా మరి ఉపాధ్యాయులకి ఇద్దరు కూడా బాగా సక్సెస్ అయ్యారని తెలియజేయచ్చు. అట్లాగే వాళ్ళ పిల్లలు మా ఇంట్లోకి వచ్చినప్పుడు చాలా చిన్నపిల్లలు, బజ్జు, కౌశిక్ కూడా చాలా చిన్నపిల్లలు అన్నారు. మా పిల్లలతో పాటు వాళ్ళు కూడా పెరిగారు. అందరం కూడా కలిసిమెలిసి బాగా ఉండేవాళ్ళం. సరే, ఆ విధంగా ఉంటుకుంటూ ఈ రోజు కూడా ఒకే కుటుంబంలో సభ్యుల్లాగా కలిసిమెలిసి ఉంటున్నాం. ఇదే విధంగా కొనసాగాలని భావ జీవితంలో వారిని కోరుకుంటున్నాం. ఈ సందర్భం వారికి ప్రత్యేకంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. యూపీఎస్ కృష్ణాపురం శారీ గారు సత్కరిస్తారు. ఇంకా దయచేసి సత్కరించడానికి ఎవరు పైకి రాకండి. ఇప్పుడే గోలి శ్రీధర్ రెడ్డి గారు, వరప్రసాద్ రెడ్డి గారు బాబు, వారు కూడా
శేషగిరిరావు గారిని మాధవి గారిని సత్కరిస్తారు. అదేవిధంగా ఇందాక నుంచి పాపం ఇక్కడే కూర్చొని ఉన్నారు కొడిమేల అప్పారావు గారు వారు. మేము సార్ మీరు ఒక అవకాశం ఇప్పించండి అని పాపం ఇందా నుంచి అడిగితే నేను ఆమెకి హెల్ప్ చేయలేకపోయాను. కాబట్టి సర్వబ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సత్తుపల్లి మండల శాఖ నుంచి కొడిమేల అప్పారావు గారు, వినోదరావు గారు, శర్మ గారు ఇంకెవరు ఉంటే వాళ్ళు వచ్చి ఒక్కసారి 2 నిమిషాల్లో సత్కరించి వెళ్ళవలసిందే కోరుతున్నాం. ఈ సత్కారాలు కొంచెం ఆపుతున్నామండి, దయచేసి ఎవరు పైకి రావద్దు. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు కొద్దిగా ఏదో చిన్న కార్యక్రమం అవుతుంది, తర్వాత మళ్ళీ సత్కారం. సార్ ఒకసారి చూడండి సార్. సార్ సార్ ఒకసారి చూడండి. సార్ సార్ ఇంకా అక్కడ ఆగాలి, ఎవరు రావద్దు ప్లీజ్. ఏమండి మీరు అక్కడి నుంచి వద్దండి. రామకృష్ణారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా సలాసంపేట స్టాఫ్ అండి, వారు సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా రండి, గవర్నమెంట్ బాయ్స్ స్కూల్ స్టాఫ్ సత్కరిస్తున్నారు. ముందుకు రండి సార్. రెడీ. థ్యాంక్ యూ సార్, సార్ థ్యాంక్ యూ. అధ్యక్షులు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పారావు గారిని వారికి 2 ముక్కల్లోనే 1 నిమిషంలో విషయం చెప్పాల్సిన కోరుతుంది. మాలతి గారి పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమానికి శేషగిరిరావు గారికి, వారు మనకి సుమిత్రులు, మన బంధువులు. వారు ఇప్పుడు మనము ఇదివరకు సెక్రటరీకి సరస్వతి ఆలయానికి దేశంతరం కలిసే చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు మనం సార్ని పిలిచిన సార్ ఏమో మనకి మాధవి గారిని తీసుకురావాలా అంటూ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు రిటైర్ అయిపోయారు కాబట్టి పిల్లలు కూడా స్థిరపడ్డారు కాబట్టి వారి సేవల్ని మాకు వినియోగించాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ గుడికి కానీ మా సంఘానికి కానీ వాళ్ళు సేవలు మంచిగా చేసి మా సంఘాన్ని మన గుడిని అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావాలని వారిని కోరుకుంటూ వారికి భగవంతుడు ఆయురారోగ్యేశ్వర ఆరోగ్యం కలిగించాలని. సార్ చూడండి. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. మేడం ఒకసారి సార్ ఒకసారి చూడండి సార్. కౌన్సిలర్ గారు పద్మజ్యోతి గారు మరి వారి భర్త రెడ్డి గారు ఇద్దరు కలిసి మాలతి మేడం గారిను శేషగిరిరావు గారిని సన్మానిస్తున్నారు. రావు ఒకసారి చూడండి సార్. సార్ ఒకసారి ఇలా చూడండి. ఉపాధ్యాయులు దాసరి ఫణికుమార్ రెడ్డి గారు దంపతులు సత్కరిస్తున్నారు.
సార్ ఒకసారి చూడండి. నరసింహారెడ్డి గారి దంపతులు సత్కరిస్తున్నారు. మేడం ఒకసారి చూడండి. రాజారెడ్డి గారు డెవలప్మెంట్ ఆఫీసర్ గారు, టీచర్ పద్మావతి గారు ఇద్దరు శేషగిరిరావు గారిని మాలతి గారిని సత్కరిస్తున్నారు. మేడం ఒకసారి చూడండి. రమణారావు గారు, పివి రమణ విశ్రాంత ప్రిన్సిపాల్ గారు, వారి దంపతులు శేషగిరిరావు గారిని మాలతి గారిని సన్మానిస్తున్నారు. మేడం ఇది చూడండి. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ 3 సంవత్సరాలు కూడా ఎంతో ఉన్నతంగాను పనిచేసి ఉపాధ్యాయ వృత్తికి ఎంతో గౌరవాన్ని, అలాగే ఉపాధ్యాయ వృత్తిలో ఉండే అందరి యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేసినటువంటి మాలతి గారికి నా యొక్క శుభాశీస్సులు. అంతేకాదు 85 నుంచి ఈ దంపతులు నాకు పరిచయమై వీరు అన్యోన్యంగా అందరికీ కూడా ఆదర్శవంతం అవ్వాలని, అవుతారని భవిష్యత్తులో కూడా వీరిని చూసి అందరూ కూడా ఎంతో ఆనందంగా దంపతులంటే ఇట్లా ఉండాలని, వీళ్ళని ఆశీర్వదించాలని, పెద్దల ఆశీర్వచనం, పెద్దల ఆ దేవుని ఆశీర్వచనం వీరి పట్ల ఎల్లప్పుడూ ఉంటుందని మనసారా కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమణారావు గారు. బోసు గారు, సాంబశివరెడ్డి గారు, బోసు గారు. ఓకే అంటే ఒక 2 minutes. సార్ ఒకసారి చూడండి. మేడం ఉండండి. రెడీ సార్ ఒకసారి చూడండి సార్. శేషగిరిరావు గారి క్లాస్మేట్స్, ఫస్ట్ బ్యాచ్. అది జేవిఆర్ కాలేజా, గవర్నమెంట్ జేవిఆర్ కాలేజ్ ఫస్ట్ బ్యాచ్. ఐఆర్ శేషగిరిరావు గారు, డిగ్రీ గారు. ఒకసారి చూడండి సార్. కొంచెం ఇటు జరగండి సార్, కొద్దిగా జరగండి. రైట్ ఓకే రెడీ చూడాలి ఒకసారి. ఓకే మీ ఆశీస్సులు వారికి అందజేయవలసిందిగా చెప్తే ఏదో ఒక మాట. అందరికీ కూడా పెద్దగా ఉందా వాయిస్? చాలా సంతోషప్పుడు తప్పకుండా మిస్ కాకుండా వస్తూ ఉండాలి. ఎందుకంటే ఎవరింటికి ఎవరు ప్రత్యేకంగా పోవటం లేదు. కొంతమంది బహుశా అవసరం ఉండిపోతూ ఉంటారు తప్పితే మిగతా పోవటం లేదు. తర్వాత ముఖ్యంగా ఇలాంటి సభలో మాట్లాడాల్సింది ఏముంటుందంటే ప్రతివాడు ఏదో వృత్తి చేసి రిటైర్ అవ్వటం అనేది సహజం. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళతో అసలు ఉండదు.
ఆ టైం రాగానే మంచిది మీరు ఖాళీ చేయండి సార్ అంటారు. అయితే ఇవాళ రేపు ఏంటంటే ఈ లైఫ్ స్పాన్లో మనం ఎంత సర్వీస్ ఉందో దానికంటే దాదాపు ఒక 80% ఆఫ్ ది ఏజ్ మిగతా ఉంటుంది. అంటే మనం దాదాపు 60 ఇయర్స్ సర్వీస్తో రిటైర్ అయినప్పటికీ కూడాను తర్వాత ఇంకా 25-30 ఇయర్స్ చాలామంది ఇవాళ ఉన్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ తోటి ఇంకో ప్రాజెక్ట్ తీసుకొని చాలా చేస్తున్నారు. డబ్బులు ఇంకా అవసరం ఉన్నవాళ్ళు వేరే వృత్తిలో చేస్తారు, లేని వాళ్ళు కూడా కమ్యూనిటీ సర్వీసెస్ చేస్తారు. ఎందుకు చేయాలి అంటే అలా ఏదో కంటిన్యూస్గా బిజీగా లేకపోతే మనం 5 ఏళ్లలో 10 ఏళ్ళ వయసు యాడ్ చేస్తాం, కలుపుతాం. తొందరగా మనకు ఓల్డేజ్ ఫీలింగ్ వచ్చేసి దానివల్ల అనేక వ్యవహారాలు వస్తాయి. ఎందుకంటే మెంటల్ ఫినామినా అన్నదే మన ఆరోగ్యాన్ని చూస్తుంది. ప్రత్యేకంగా రిటైర్ అయిన వాళ్ళు ఏంటంటే మనం ఇదివరకు ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి ఈ విద్య అంటే ఎలా ఉంటుందంటే ఎంత ఇస్తే నువ్వు అంత పెరుగుతుంటుంది. ఇస్తే పెరిగే సంపద ఏదంటే ఒక విద్యనే, మనకు స్పష్టత వస్తుంది, బాగా పెరుగుతుంది. తర్వాత వీళ్ళు ప్రత్యేకంగా ఆ వృత్తిలో ఉండి ఎస్పెషల్లీ మాలతి అది మరీ ప్రాథమిక స్థాయిలో ఉంది కాబట్టి యాక్చువల్గా నన్ను అడిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అది. ఇప్పుడు మనం ఉన్న ఒక మనిషి ఉన్నాడు, హీఈస్ ది ఎసెట్. నేను మెయింటైన్ చేస్తే హీ విల్ లీడ్ మోర్ రిజల్ట్స్. ఇప్పుడు మెషిన్ అంతే కదా, కార్ అంతే కదా, తొందరగా మనం సర్వీస్ చేస్తున్నారు కదా. అలాగే ఈ ఎసెట్ పరిరక్షణకి బ్రెయిన్ ఈజ్ ద కంట్రోల్, మైండ్ ఉంది. ఇటు మనకు సెల్ఫ్ రిపేరింగ్ మెకానిజం ఉంది బాడీలో. కాబట్టి ఎప్పుడైతే మనం హార్మోనీ మెయింటైన్ చేస్తాము, ఇప్పుడు భగవద్గీతలో చెప్తాడు, మనం ఏదైనా మాట్లాడితే అవతల వాళ్ళు ఉద్రిక్తిన భక్తులు కావాలి, మరి మెంటల్గా అబ్సెషన్ కావాలి. అలాగే అతను మాట్లాడినప్పుడు కూడా మనం కూడా అలాగే ఉంటానికి ప్రయత్నం చేస్తే మన సిస్టమ్ డిస్టర్బ్ కాకుండా. సో ఎస్పెషల్లీ ఏజ్ వచ్చిన తర్వాత తొందరగా మన జ్ఞాపశక్తి తగ్గడానికి కారణం ఏంటంటే బ్రెయిన్కు దాదాపు చాలా కెపాసిటీ ఉంటుంది. 1000 సంవత్సరాలు నువ్వు బతికినా కానీ నీ బ్రెయిన్ పనిచేస్తుంది. బట్ మనం 100 రీచ్ కాలేకపోతున్నాం కదా. ఇవాళ రేపు కొద్దిగా 80-85 వరకు వస్తున్నారు. కాబట్టి మనం సంపాదించినటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మనకు ఏ వృత్తిలో ఉన్నా కానీ ఇంకో వృత్తిని టేకప్ చేయొచ్చు. కారణం ఏంటంటే ఒక పర్సనల్ రిసోర్స్. నేను బ్యాంక్ వాళ్ళకు కూడా అదే చెప్తున్నాను. బ్యాంకులో ఏదో ఒక అప్రైజల్ చేస్తూ రిస్క్ అనాలిసిస్ చేసిన వాడికి లైఫ్లో ఎలా ఉండాలి, ఎప్పుడు రిస్క్ తీసుకోవాలని ఒక ఐడియా ఉంటుంది. అది బ్యాంక్ సబ్జెక్టే అవసరం లేదు. అలాగే వీళ్లకు యాక్చువల్గా వీళ్ళది ఎంత పవిత్రమైన అంటే వాళ్ళ పవిత్రతకు తగ్గ వాల్యూ లేదు. బడిపంతులు అంటారు, అది పెద్ద తక్కువ ఉద్యోగం లాగా అంటారు. బట్ వాళ్ళు సొసైటీకి ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు? దే ఆర్ సెండింగ్ వేరియస్ అసెట్స్. వాళ్ళు ఇండైరెక్ట్గా చాలా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. హూ ఈజ్ రికగ్నైజింగ్ దట్? రికగ్నైజ్ చేయడం లేదు. ఇలాంటి ఫాదర్స్ డే లేదా మదర్స్ డే లాగా. అదర్వైజ్ మదర్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, కనీసం ఒక్కరోజున చూసుకోరా అని చెప్తాం. అలాగే సర్వేపల్లి రామకృష్ణ గారు పెట్టారు 5 సెప్టెంబర్ 5th అట్లీస్ట్ స్కూల్స్లో అక్కడ నేను 2-3 సార్లు కూడా గెస్ట్గా పెట్టాను. అది చూస్తున్నారు. బట్ ఈ పవిత్రతని సొసైటీ రికగ్నైజ్ చేయడం లేదు, జనరల్ మెంబర్స్ రికగ్నైజ్ చేయడం లేదు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాడు రికగ్నైజ్ చేస్తుండొచ్చు, చదువుకున్నవాడు చేస్తూ ఉండొచ్చు, గురువుల్ని మనం ఇలాగే అవకాశం దొరికినప్పుడు సన్మానించుకోవచ్చు. బట్ జాబ్ యాజ్ సచ్ క్వాలిటేటివ్ కంటెంట్ వాళ్ళు ఇచ్చిన దానికి సరైన రికగ్నిషన్ లేదు. దట్ ఈస్ వాట్ నేను అనుకుంటున్నాను. దానికి సొసైటీలో కొంత అలాంటి అవేర్నెస్ రావడానికి కొంత ప్రయత్నం కూడా మనం చేయాల్సి వస్తుంది. అందువల్ల రిటైర్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ వృత్తి గురించి చెప్తున్నారని అనుకోకుండా వేరే వాళ్ళతోటి కొద్దిగా ఇలాంటి ప్రోగ్రామ్స్ చెప్పినప్పుడు కూడాను ఆ వృత్తికున్న వాల్యూని మనం బయటికి తీసుకొచ్చేట్టు చేయాలి. తర్వాత ఇంత చక్కగా ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ పెట్టారు అంటే ఎందుకంటే సంతోషం. అందులో ఈ కుటుంబం కానీ మిత్రులు కానీ ఇంతమంది వచ్చి ఆశీర్వదించారు. తర్వాత ఎంతోమందికి ఇది ఒక గుర్తుగా ఉంటుంది. సో ఇలా ఉండాలి అనేటువంటి ఒక ఊహ కూడా వస్తుంది. ఇలా ఉండాలి, చాలా సంతోషం. అందులో మాకు సన్మానం చేశారు సడన్గా, ఏదో అనుకోకుండా ఏదో వస్తుంది అలాగా. సరే
ధన్యవాదాలు. అసలు నేను సంస్కృతంలో మాట్లాడదాం అనుకున్నాను కానీ మిమ్మల్ని అందరికీ అర్థం కాదు. ఓకే రెడీ మాదిరాజు నరసింహమూర్తి గారు. రెడీ సార్, ఇటు చూడండి సార్. కొంచెం తప్పట్లేదు, డబ్బులతో కొట్టే కావాలి కదా. అన్నయ్య పెద్ద ఆయన వస్తున్నారు కదా, కొంచెం క్లాస్ కొట్టండి.
తర్వాత మాదిరాజు సుధాకర్ గారి దంపతులు, తర్వాత అలా ఉపేంద్రరావు గారు ఉన్నారు. ఈ 4 దశాబ్దాల కాలంలో మాలతి వదిన చేసినటువంటి అక్షర అభిషేకంతో రూపుదిద్దుకున్న రూపాలు ఎన్నో. వారందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ ఈరోజు ఈ పదవి విరమణ కార్యక్రమం అలాగే కుటుంబ సభ్యులందరి ప్రేమాభిమానాలతోనూ కుటుంబ సభ్యులందరికీ వారు కూడా ప్రేమాభిమానాలు అందిస్తూ దైవ కృపకి పాత్రులై ఆరోగ్యంతో ఆనందంగా జీవించాలని అన్నవదినలకి దైవ కృప లభించాలని కోరుతూ అందరికీ నమస్కారం. మాదిరాజు సుధాకర్ గారి దంపతులు. అందులో ప్రోగ్రామ్ కూడా లేట్ అవడం వలన అది సాధ్యం అవ్వలేదు. ఆ గురించి 2 విషయాలు చెప్పాలి అసలు జనరల్గా. ఎందుకంటే నాకు 6 నెలలు చిన్న నాకంటే చెల్లెలు ఓ రకంగా నా భార్యకి పిన్ని. వీటన్నిటికంటే మించి నన్ను ఇక్కడ సర్దుకో ముందు 3 ముఖ్యం: హెల్త్, వెల్త్, క్యారెక్టర్. ఆమె భగవంతుడు పై 2 ఇచ్చాడు, హెల్త్, వెల్త్. క్యారెక్టర్ ఫర్ హర్ హోమ్ ప్రిపేర్ అయ్యి తయారయ్యి ఓ భర్త అడుగుజాడల్లో ఓ స్కూల్ అంటే ఉంటాయని నాకు కొన్ని గైడెన్స్ ఇస్తూ నన్ను కూడా నడిపించాడు. ఆ విధంగా ఈరోజు ఆయన ఎప్పుడో పదవి విరమణ చేశారు, నాకు అవకాశం కలగలేదు వెళ్ళి విష్ చేయడానికి. ఈరోజు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా మాలతి గారి దంపతులకి, ఐరారావు గారికి ఇద్దరికి మేలు జరగాలని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి మున్ముందుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని జీవితాంతం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను.
చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ ఎంతో కష్టపడి పైకి వచ్చి మన పక్కనే ఉండేవాళ్ళు. ఇక ఎంత ఇదిగా ఉంటే బంధువులు ఎక్కువ బాగా. అంతేకాకుండా ఆ గైడెన్స్ కానీ అవన్నీ కానీ ఏ వచ్చినా కానీ భావాభివృద్ధి దగ్గరికి రావడం, ఎంతో దగ్గరగా ఉండటం, అనేక విషయాలలో మేము అటు సంఘపరంగా కానీ దేవాలయంలో కానీ గ్రామ సంఘాల్లో కానీ మా వాళ్ళందరూ కూడా అడిగినప్పుడు నెక్స్ట్ ఇక మా పిల్లలవే నేను ఉండట్లేదు, మా పిల్లలు వాళ్ళు ప్రమోట్ చేయొద్దని అనేక సందర్భాల్లో వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. నేను ప్రమోట్ చేసినందుకు యాక్టివ్గా ఉండి అందరి యొక్క మన్నలను పొందినటువంటి జంట వీళ్ళిద్దరు యాక్చువల్గా చాలా సక్సెస్ఫుల్ డే. వీళ్ళని భగవంతుడు ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలని నిలవేళ. థ్యాంక్ యూ. గూడూరు పెద్దదొర గారు వారు అబ్బాయి. ఎందుకంటే వీళ్ళందరూ ఒకే కుటుంబం. వీళ్ళు నాకంటే ఎక్కువ స్వేర్స్ చెప్తారు. డాక్టర్ ఏదేమైనా సుబ్రహ్మణ్యం మా అన్నయ్య కుమారుడు, మంచి డాక్టరు. ముఖ్యంగా మీ అందరికీ ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే 40 ఏళ్ళ నుంచి ఉన్న హెడేక్ మా మామూలు మేమిద్దరం క్లాస్మేట్స్. అయితే మేమిద్దరం కూడా క్లాస్మేట్స్ ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా. అయితే జనం ఉన్నా లేకపోయినా హెడేక్ ఉన్న ప్రజలు మనం చాలామంది ఉన్నారు, రిఫర్ చేస్తాం. వాళ్ళందరికీ కూడా తగ్గించే ఏర్పాట్లు